మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది శుభాధిపత్యం వచ్చిన గ్రహాలు ఉచ్చు పొందితే జాతక చక్రంలో ఆ దశ ఇచ్చే ఫలితాలు చూడండి. వీరిది ఏప్రిల్ 1991లో పుట్టిన జాతకం. వృశ్చిక లగ్న జాతకులు 1 2 3 4 5 6 7 8 అష్టమంలో ఉన్నారు లగ్నాధిపతి. 6వ అధిపతి కూడా అయ్యారు. అంటే లగ్నాధిపతి షష్టాధిపతి ఒకరే. కుజుడు అష్టమంలో ఉన్నారు. ఒక రకంగా అది విపరీత రాజయోగం, ఒక రకంగా మిథున రాశిలో అంత కంఫర్ట్ ప్లేస్ కాదు. మరి ఈ కుజుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? ఈ కుజుడు కేతువుతో కలిసి ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు, రాహు నక్షత్రంలో. మరి ఇంకపోతే రెండు కూడా ఆర్ద్ర నక్షత్రం అయితేనేమి, మిథున రాశి అయితేనేమి కుజగ్రహానికి ఫేవరబుల్ కాదు. ఇంకపోతే వీరు పుట్టిన నక్షత్రము రోహిణి నక్షత్రం. చంద్రుడు లగ్నం వృశ్చిక లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం రోహిణి, చంద్రుడు. మరి ఇంకా ఈ లగ్నాన్ని తీసుకోండి. గురుగ్రహం ఈ లగ్నానికి ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయ్యారు. అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు మంచి గ్రహాలు అని చెప్పుకున్నాం. మరి ఈ లగ్న ద్వితీయాధిపతి, పంచమాధిపతి గురుడు ఉచ్చ పొందారు. ఈయన పుష్యమి నక్షత్రంలో ఉన్నారు. నక్షత్రాధిపతి శని భగవానుడు గురుగ్రహం మీద ఉంది. గురుడు ఉచ్చపట్టి శని భగవానుడి మీద దృష్టి ఉంది. మంచి మాటకారి వీరు. ఇది 1వ పాయింట్. 2 గురుదశ కలిసి వస్తుందా? గురు మహర్దశ మంచి ఫలితాలని ఇస్తుంది. గురుడున్న నక్షత్రాధిపతి లగ్నానికి తృతీయంలో ఉన్నారు. కుజుడి కారకాలు. ఈ కుజుడు లగ్నాధిపతి అయ్యారు. ఇది కూడా మంచిదే. ఇంకపోతే ఈవిడికి గురుగ్రహం అంటే పంచమాధిపతి ఉచ్చ, అట్లాగే భాగ్యాధిపతి చంద్రుడు ఉచ్చక్షేత్రం, అట్లాగే దశమాధిపతి ఉచ్చ పొంది ఉన్నారు రవిగ్రహం. ఈ జాతకానికి 3 గ్రహాలు ఉచ్చ పొంది ఉన్నాయి. అద్భుతమైన జాతకం. ఒక గ్రహం స్వరాశిలో ఉంది, అదే శని భగవానుడు. అట్లాగే ఈ జన్మజాతక చక్రంలో లాభాధిపతి అష్టమాధిపతి బుధుడు వక్రించి నీచ పొంది ఉన్నారు. కానీ బుధుడు ఉన్న రాశ్యాధిపతి ఉచ్చ పొందడం వల్ల బుధునికి శుభత్వం వచ్చింది. ఇంకపోతే వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అంటే 2 గ్రహాలు స్వక్షేత్రం అండి. 1వ గ్రహం శని భగవానుడు, శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నారు వృషభ రాశిలో.
అన్ని గ్రహాలు ఈవిడికి అనుకూలంగా ఉన్నాయి. గురుగ్రహ దశ బాగా నడుస్తుంది. నెక్స్ట్ రాహువు కేతువు. రాహు అగ్నితత్వంలో ఉన్నారు, ధనుస్సు రాశి. అంత మంచి ఫలితాలు ఉండవు. కేతు గ్రహం వాయుతత్వంలో ఉన్నారు, మిథున రాశి. కేతువుకి కూడా మంచి ఫలితాలు లేవు. మరైతే కేతు మహర్దశ పక్కన పెట్టండి. రాహు మహర్దశ ద్వితీయంలో ఉన్నారు. రాహువు ద్వితీయంలో ఉండడం వల్ల కుటుంబ సమస్యలు, అది అగ్నితత్వం రాశి, ఉంటాయి. రాహువు జలరాశి, అగ్ని రాశుల్లో కంఫర్ట్గా ఉండడు. ఒకటో పాయింట్. కేతువు భూమి, వాయుతత్వపు రాశుల్లో కంఫర్ట్గా ఉండడు, అనుకూలం ఉండదు వీరిద్దరికి. కాకపోతే రాహు మహర్దశ చిన్న వయసులోనే వచ్చింది వీరికి. రాహు ఉన్న రాశ్యాధిపతి గురుగ్రహం భాగ్యస్థితి పొంది, భాగ్యకారకుడయి భాగ్యత పొంది ఉచ్చుపట్టి ఉండడం వల్ల వీరికి రాహు మహాదశ మంచిగానే జరగవచ్చు, జరిగి ఉండవచ్చు. అయితే ఆయన అగ్నితత్వంలో ఉన్నారు కాబట్టి రాహుగ్రహం ఎంతో కొంత ఇబ్బంది అయితే మాత్రం జీవితంలో అనుభవించి ఉంటారు వీరు. ఇంకపోతే గురు మహర్దశ వీరికి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి అయ్యారు. అంటే పంచమాధిపతి అవ్వడం వల్ల వృశ్చిక లగ్నానికి మంచి ఫలితాలు, అలాగే భాగ్యస్థానంలో ఉన్నారు. వీరికి ఇప్పటి నుండి భాగ్యం అనేది స్టార్ట్ అవుతుంది. గురుల్లో శని భగవానుడు వచ్చేటప్పటికి మంచిగా ఉంటుంది మీకు. గురుల్లో శని అంతర్దశ మంచిగా ఉంటుంది. అట్లాగే శని భగవానుడి దృష్టి కూడా ఉంది. ఒక గ్రహం ఉచ్చుపట్టి స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చుపట్టి ఏ నక్షత్రంలో అవుతుందో ఆ నక్షత్రాధిపతితో చూడబడుతూ ఉన్నారు. ఆ నక్షత్రాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు. జన్మజాతక చక్రంలో గ్రహాలు ఉచ్చ గ్రహాలు ఉండి స్వక్షేత్రాలు ఉంటే 100% వీరు సక్సెస్ఫుల్ లైఫ్ని గడుపుతారు. అయితే లగ్నాధిపతి అంత ఫేవరబుల్గా లేదు. రాశ్యాధిపతి ఏ రాశి అండి? వృషభ రాశి, రోహిణీ నక్షత్రం. రాశ్యాధిపతితో చంద్రుడు, చూడండి, చంద్రుడు ఉన్న రాశ్యాధిపతితో కలిసి చంద్రుడు ఉండడం వల్ల 100% మంచి జాతకం. అట్లాగే చంద్రుడి నుంచి 1, 2, 3 గురుడు తృతీయ స్థానంలో ఉన్నారు. 4, 5, 6, 7, 8, 9 శని భగవానుడు 10, 11. బుధ మహర్దశ కూడా వీరికి మంచిగానే జరుగుతుంది. బుధుడు నీచ కదండి. నీచ పట్టినప్పటికీ బుధుడున్న రాశ్యాధిపతి గురుగ్రహం ఆ పంచమాధిపతి అయ్యి ఆయన ఉచ్చు పట్టిండడం వల్ల బుధుడు వక్రస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు చాలా రకాల జాబ్స్ అయితే మారుతూ ఉంటారు.
మీ పిల్లవాళ్ళ జన్మజాతక చక్రంలో కానీ మీ జన్మజాతక చక్రంలో కానీ గ్రహాలు ఉచ్చక్షేత్రం పొంది ఆ ఉచ్చపట్టిన గ్రహానికి శుభాధిపత్యం వస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి ఆ దశ వచ్చిన అద్భుతమైన యోగాలు ఉంటాయి. ఇంకా స్వక్షేత్రాల్లో ఉన్న గ్రహ దశలు వచ్చినా మంచి ఫలితాలు ఉంటాయి. ఉచ్చక్షేత్రంలో ఉన్న గ్రహ దశలు వచ్చినా మంచి ఫలితాలు ఉంటాయి. అందుచేత భయపడాల్సిన పని లేదు. చూడండి, మనకి రాహు మహర్దశ వచ్చింది. రాహు నానా రకాల ఇబ్బందులు, ఎంతో కొంత స్ట్రగుల్స్ ఇస్తాడు, అది ఏ రాశిలో ఉన్నప్పటికీ. ఇప్పుడు రాహువు భూతత్వంలో ఉన్నారు, వాయుతత్వంలో ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ రాహువు ఏ తత్వంలో ఉన్నా ఇచ్చే ఫలితాలలో ఎంతో కొంత అలసట, త్రిప్పట ఇట్లాంటివన్నీ ఇస్తాడు. ఇప్పుడు ఒక మినిస్టర్ అయ్యారనుకోండి, వారికి ఖాళీ ఉంటుందా? మరి రాహు మహర్దశే. వారు ఎప్పుడు సమాజంతోనే ఉంటారు, కుటుంబానికి దూరంగా ఉంటారు. అట్లాగే ఎప్పుడు అలసత్వం వారికి ఉంటుంది. మరి రాహువు ఇచ్చే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత కష్టం అనేది మాత్రం 100% ఉంటుంది. ఇట్లాగే అగ్నితత్వం జలతత్వంలో ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే రాహు ఉన్న రాస్యాధిపతి కదండి ఇస్తాడు, రాహు డైరెక్ట్గా ఇవ్వడు కదా. రాహు డైరెక్ట్గా ఇవ్వకపోయినప్పటికీ, రాహు ఉన్న రాస్యాధిపతి ఉచ్చపట్టినప్పటికీ, రాహు ఉన్న రాస్యాధిపతి స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ 100% ఎంతో కొంత ఇబ్బంది అయితే మాత్రం ఉంటుంది. అందుకే రాహు మహర్దశ అయిపోయిన వెంటనే ఏమొస్తుందండి? గురు మహర్దశ వస్తుంది. అంటే అతి శుభత్వం గల గ్రహం. గురు మహర్దశ రాగానే లైఫ్ చేంజ్. రాహు మహర్దశ రాగానే ఒక రకమైన లైఫ్ చేంజ్ ఉంటే, గురు మహర్దశ రాగానే ఇంకొక రకమైన లైఫ్ చేంజ్ ఉంటుంది. అందుచేత ఇట్లాగా రాహు నుంచి గురువు దశ రాగానే ఆ గురుడికి శుభాధిపత్యం వచ్చిన లగ్నం అయితే అద్భుతంగా 16 సంవత్సరాలు జీవితం సుఖంగా సాగిపోతుంది. 16 సంవత్సరాలు మనకి తెలియకుండా మంచిగా జీవితం సాగిపోతే ఇంకేం కావాలండి? తర్వాత వచ్చేది మళ్ళీ వెంటనే శని మహర్దశ, మళ్ళీ ఒక పాపాధిపత్యం దశ. పాపాధిపత్యం కాదు, పాపగ్రహ దశ. అయితే ఆ లగ్నానికి శని భగవానుడు ఏ ఆధిపత్యం వహించాడు చూసుకోండి. ఇక్కడ వృశ్చిక లగ్నానికి శని భగవానుడు తృతీయ చతుర్థాధిపత్యం వహించాడు. తృతీయానికి కుజుడు, తృతీయ భావానికి కారకుడు కుజుడు లగ్నాధిపతి అయ్యారు. వెరీ గుడ్. అట్లాగే చతుర్థానికి కారకుడు చంద్రుడు, ఆయనకి భాగ్యాధిపత్యం వచ్చింది. వెరీ గుడ్. అంటే శని మహర్దశ కూడా మంచి ఫలితాలు అందిస్తుంది. ఒక దశ వచ్చిందంటే అది జన్మ లగ్నానికి ఏ భావం అయింది, ఆ భావకారకుడికి మీ జన్మ లగ్నంలో ఏ ఆధిపత్యం వచ్చింది, దాన్ని బట్టి ఇక్కడ దశానాథుడు అందిస్తారు. ఇట్లాగా తీసుకోండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.